ఆమెన్. అయినా దేవుడు మిమ్మల్ని డబ్బులు లేకుండా ఏమి ఉంచడు, దేవుడు ఇచ్చే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతైనా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయిన కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని భర్త ప్రేమను బట్టే భార్య పవిత్రపరచబడుతుందంట. అదేగా, అందుకే అట్లాగే పోల్చాడుగా. నువ్వు ప్రేమించే కొలది భార్య ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. స్తోత్రం. ప్రేమలో నుండి, పరిశుద్ధ వాక్యములో నుండి సంఘమేమో క్రీస్తు ప్రేమ చేత పరిశుద్ధపరచబడింది, సంఘమేమో క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం. వాక్యంతోనంట ఉదుకుడు స్నానం అంట. చెప్పండి అమ్మా. మన చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేది? మవ నుండి తీసుకెళ్ళి చల్లపల్లిలో దించి, చల్లపల్లిలో ఎర్ర బస్సు ఎక్కించి, ఆ మాజేరు బడ్డీల దగ్గర దించి, అక్కడ నుండి మేము మాజేరు నుండి నెలకొరు దాకా నడుచుడు. ఎంత దూరం తెలుసుగా మీకు? చాలా దూరం. అది తక్కువేం కాదు. మాజేరు, భోగిరెడ్డిపల్లి అవన్నీ దాటితే కానీ నెలకొరు రాదు. రామకన్నం ఆ మూలకెళితే కానీ. ఆ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి అని ఏంటిది అనుకునేవాడిని నేను. కప్పను కానీ పాము కప్పను పడితే ఎలా అలా. ఇంకా దగ్గరికి వెళ్తే ఒకళ్ళో ఇద్దరు తెల్ల పిల్లలు కనపడేవాళ్ళు అక్కడ. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయింటారు. మా చిన్నప్పుడు సంగతి. కేవ ఏంటంటే అక్కడ ఒక ఆవిడ సాకిరానికి వచ్చి ఆ బట్టలు ఉతుకుతూ ఉండేది. కేక అలా ఉండేది ఆవిడది. అలా అంటే కానీ తేలిగ్గా ఉంటుందంట అది. అది అక్కడే కాదు, మొవలో కూడా కనపడతా ఉండేది అప్పుడప్పుడు. ఆ రేవులో, సాకి రేవులో ఆ దెబ్బ పడితే, ఆ కేక వస్తే కానీ వాళ్ళకి నడవదు. దేవునికి స్తోత్రం. అలాంటి ఉతుకుడంట. దేనిలో? చెప్పు జగదీష్ అండ్ బ్రదర్ చెప్పండి. వాక్యంతో ఏం చేయాలంట? మంచిగా నీట్గా ఆనందింపజేసేటట్టు కాదంట. ఇదివరకు ఎట్లా ఉతికేవారు బట్టలని తెలుసుగా మీకు? ఎలా ఉతకాలో అలా ఉతికే. ఇప్పుడు ఏమవుతుంది? అట్లా ఉతక్కోదండి, చిరిగిపోద్దని ఊరికనే ఉసుముతున్నారు. ఉసమటాలు తెలుసుగా మీకు? బోధ కూడా అలాగ అయిపోయింది. ఉతుకుడు పోయింది. ఇప్పుడు బండతో బాధేది కూడా. మా అమ్మ అయితే వాటిని ఏమంటారు? షోలాపూర్ దుప్పట్లు ఉంటాయి కదా, వాటిని అవి బాధే కొద్దీ ఏమొచ్చేది? అందులో నుండి మురికంతా క్రీస్తంట సంఘమును వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని ఏం చేస్తున్నారు? ఎక్కడైనా బండ ఉతుకుడు పడుతుందంటే, నీకు దెబ్బ తగులుతుందంటే, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, క్రీస్తునకు అంగీకార యోగ్యముగా సంఘము మలచబడడానికి. స్తోత్రం.